యుఎస్ టారిఫ్సేగా మన దేశంపై తక్కువే అంటోంది ఎస్బీఐ. భారత ఎగుమతులపై రూపొందించినటువంటి తాజా రిపోర్ట్ను ఎస్బీఐ రిలీజ్ చేసింది. తమ దేశ ఉత్పత్తులపై అమెరికా సుంకాల పెంపుతో ఇబ్బందేమీ లేదని తెలిపింది. మన దేశంపై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించినప్పటికీ ఆ ప్రభావం భారత ఎగుమతులపై తక్కువేనని ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై అమెరికా కేవలం 3 నుంచి 3.5% పన్ను మాత్రమే విధిస్తుందని, త్వరలో ఈ సుంకాన్ని 15 నుంచి 20% పెంచినా ఆ ప్రభావం మనపై పరిమితంగానే ఉంటుందని తెలిపింది ఎస్బీఐ. మన దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో $27.8 బిలియన్ ఔషధాలు ఎగుమతి కాగా ఇందులో అమెరికాకే 31.35% ఎగుమతయ్యాయి. యుఎస్ సుంకాల పెంపుతో ఫార్మా రంగం కొంతమేరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఎగుమతుల్లో వ్యూహాత్మకం, వైవిధ్యం, విలువలు పెంచుకోవడం, కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించడం వంటి చర్యలతో అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. యూరోప్, మిడిల్ ఈస్ట్, ఇతర దేశాలతో భారత వాణిజ్య పందం పెరుగుతుందని, సరఫరాను మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై భారత్ దృష్టి పెట్టొచ్చని తెలిపింది. అప్పుడే ఎగుమతుల్లో భారత్ స్థిరత్వం సాధించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. గత కొంతకాలం నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా స్థిరమైన సుంకాలను విధిస్తోంది. ప్రస్తుతం మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్ సగటు రేటు 3.3%. అయితే అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు 17%గా ఉంది. భారత్కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% వరకు సగటు టారిఫ్ 5% లోపే ఉంది. దీనివల్ల మన ఉత్పత్తులపై సుంకాలు పెంచిన భారత్పై ప్రభావం తక్కువే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.